నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. హిందువులు తమ గత చరిత్రను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే వారి భవిష్యత్తు అంత ఉజ్వల స్థితి పొందుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం శుక్లపక్షం, 2025 సెప్టెంబర్ 22 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:08. చంద్రోదయం ఉదయం 6:17, చంద్రాస్తమయం సాయంత్రం 6:29. తిథి పాడ్యమి రాత్రి 2:57 వరకు, తదుపరి విదియ. నక్షత్రం ఉత్తర ఉదయం 11:21 వరకు, తదుపరి హస్త. కరణము కిముస్తుగ్నము. మధ్యాహ్నం 2:09 వరకు, తదుపరి భవ. రాత్రి 2:57 వరకు, తదుపరి భలవ. యోగము శుక్లము రాత్రి 7:52 వరకు, తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:38 నుండి 9:08 వరకు. యమగండం ఉదయం 1:38 నుండి 3:08 వరకు. గుళిక కాలం రాత్రి 8:35 నుండి 10:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:56 నుండి 3:44 వరకు. వర్జ్యం రాత్రి 8:35 నుండి 10:20 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:20 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి 12:32 వరకు. సెప్టెంబర్ 22 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి, రాత్రి 2:57 వరకు ఉంది, తదుపరి విదియ. శుక్లపక్ష పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే విదియా తిథి చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు చంద్రుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. ఉత్తర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పండుగ ప్రత్యేకతలు.
ఈ రోజు నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం. అలాగే సోమవార వ్రతం అంటే సోమవారం రోజున శివుడిని పూజిస్తూ ఉపవాసం ఉండటం. ఈ వ్రతం వల్ల మనశ్శాంతి, ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి, వ్యాపారంలో విజయం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా 16 సోమవారాల వ్రతాన్ని సోల సోమవార వ్రతం అంటారు. శ్రావణ మాసంలో లేదా మీకు అనుకూలమైన మాసంలో ప్రారంభించి వరుసగా 16 సోమవారాలు ఆచరించాలి. అలాగే నేటి తరంకి అర్థమయ్యే విధంగా దుర్గాష్టమి నవరాత్రి విశిష్టత ఇంతకు ముందే మనం షార్ట్ వీడియో రూపంలో తెలుసుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. చంద్రుడు పూజించిన శివలింగం ముక్తమాయ శివలింగం. ఈరోజు ప్రశ్న: వసులు, విశ్వదేవులు పూజించే లింగం ఏది? వజ్రలింగాలు, బంగారు లింగాలు, వెండి లింగాలు, మట్టి లింగాలు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొన్ని వ్యవహారాలలో ముఖ్య పాత్రలు పోషిస్తారు. వృషభ రాశి ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. మిథున రాశి బాధ్యతలు నెరవేర్చడంలో ముందుంటారు. కర్కాటక రాశి ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. సింహరాశి మీరు తీసుకున్న నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. కన్యరాశి సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. తులారాశి వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృశ్చిక రాశి శ్రేయోభిలాషుల సలహాలు పాటిస్తారు. ధనుస్సు రాశి వివాదాలు కొన్ని పరిష్కరించుకుంటారు. మకర రాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కుంభరాశి ఇతరులను ఇబ్బంది పెట్టని రీతిలో వ్యవహరిస్తారు. మీనరాశి కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయం సాధిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.